హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. ఆ రోజే నా నుండి కొత్త కబురంటున్న చిరంజీవి. కొత్త చిత్రం బరిలోకి వెంకీ. మహారాణిగా నయనతార. నేను చేయని పాత్రంటూ లేదు బ్రదర్ అంటున్న మమ్ముట్టి. సైనికుల గొప్పతనాన్ని చాటేలా జై జవాన్. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆ రోజే నా నుండి కొత్త కబురంటున్న మెగాస్టార్ కథానాయకుడు చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరతో సెట్స్పై గడుపుతున్న సంగతి తెలిసిందే. వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ ఇప్పటికే ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే దీని తర్వాత చిరు చేయనున్న ప్రాజెక్ట్ ఏదన్నది అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే ప్రస్తుతం సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మోహన్ రాజా దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. దీనికి వివిఎస్ రవి కథ అందిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయని, ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారని వార్తలు వస్తున్నాయి. నిర్మాతగా చిరు కుమార్తె సుస్మిత కొణిదెల వ్యవహరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొత్త చిత్రం బరిలోకి వెంకీ. వెంకటేష్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్, దిల్ రాజు నిర్మిస్తున్నారు. F2, F3 సినిమాల తర్వాత ఈ ముగ్గురి కాంబోలో వస్తున్న చిత్రం ఇది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఈ సినిమా ఇటీవలే పొల్లాచిలో కొత్త షెడ్యూల్ ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర సెట్లోకి వెంకటేష్ అడుగు పెట్టారు. ఈ మేరకు చిత్ర బృందం ఓ మేకింగ్ వీడియోని పంచుకుంది. దీన్ని బట్టి ఆ ప్రస్తుత షెడ్యూల్లో వెంకీతో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై కుటుంబ నేపథ్య సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో వెంకటేష్ మాజీ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. తన భార్య, మాజీ ప్రియురాల మధ్య జరిగే క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండనుంది. ఇది వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాకి భీమ్ సిసిరోలియా సంగీతం అందిస్తుండగా సమీర్ రెడ్డి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. మహారాణిగా నయనతార. కొత్తదనం నిండిన కథలను ఎంచుకోవడంలో ముందు వరుసలో ఉంటుంది నయనతార. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న ఈ నాయిక ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఇటీవలే విజయ్ సేతుపతి నటించిన మహారాజాతో హిట్ కొట్టిన దర్శకుడు నిధిలన్ స్వామినాథన్తో ఆమె తన రాబోయే సినిమా చేయనున్నట్లు సమాచారం. మహిళా ప్రాధాన్య చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించే నయన్ను దృష్టిలో పెట్టుకునే ఈ స్క్రిప్ట్ను సిద్ధం చేశారు దర్శకుడు. భిన్నమైన కథాంశంతో తీర్చిదిద్దుతున్న ఈ ప్రాజెక్టుకు మహారాణి అనే పేరు పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని నయన్ సన్నిహిత వర్గాలు చెప్పినట్లు సమాచారం. నేను చేయని పాత్రంటూ లేదు బ్రదర్ అంటున్న మమ్ముట్టి. ఇప్పటి వరకు నేను చేయని పాత్రంటూ ఏది లేదు బ్రదర్ అంటున్నారు మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి. మరి ఆయన మాటల వెనక అర్థమేంటో తెలుసుకోవాలంటే బజూకా చూడాల్సిందే. ప్రయోగాత్మక కథలు ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని మెప్పించే ఈయన ఈసారి తన రాబోయే సినిమా కోసం యాక్షన్ అవతారం ఎత్తారు. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని డినో డెన్నిస్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ను ఇన్స్టా వేదికగా విడుదల చేసింది చిత్ర బృందం. మంచి చెడుల మధ్య యుద్ధం ఇది. 1తో మొదలై 100తో ముగిసే ఆట ఇది లాంటి సంభాషణలతో ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది టీజర్. ఇందులో మమ్ముట్టి గ్యాంగ్స్టర్ను మట్టుబెట్టే స్టైలిష్ ఏజెంట్గా కనిపిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు.
గౌతమ్ వాసుదేవ్ మేనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది చిత్ర బృందం. సైనికుల గొప్పతనాన్ని చాటేలా జై జవాన్. సంతోష్ హీరోగా నాగబాబు పోటు తెరకెక్కించిన చిత్రం జై జవాన్. నందిరెడ్డి శ్రీనివాసరావు, పోసం మధుసూదన్ రెడ్డి, పోటు వెంకటేశ్వర్లు నిర్మించారు. పావని రామిశెట్టి కథానాయిక. తనికెళ్ల భరణి, సత్యప్రకాష్, నాగినీడు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్ర ట్రైలర్ను దర్శకుడు గోపీచంద్ మలినేని గురువారం విడుదల చేశారు. దేశభక్తి నేపథ్యంలో సైనికుల గొప్పతనాన్ని చాటి చెప్పేలా ఈ సినిమాని రూపొందించాం. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు చిత్ర నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం రాజేష్. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.